తెలంగాణ రాష్ట్ర గవర్నర్ సార్ అయితే ఇయాల హన్మకొండ వరంగల్కు చేరుకున్నాడులా గక్కడ పర్యటిస్తున్నాడట సారు. మరిగా పర్యటన ముచ్చట్లేందో ఒకసారి చూద్దామా. మన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సారు నిన్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అయితే దర్శించుకుని పూజలు చేసి ఇవాళ హన్మకొండ వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నాడు. సారు ఈ పర్యటనలో భాగంగా NIT గెస్ట్ హౌస్ కు చేరుకున్నాడు మన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ సారు. ఇక తెలంగాణలో హన్మకొండ వరంగల్ జిల్లా అంటే మామూలుగా ఉంటదా చెప్పుర్రి. సారు వచ్చుడితోటి అక్కడున్న వాళ్ళందరు సార్కు పూలతోటి శాలువలతోటి ఘనంగా స్వాగతం పలికిర్రు. అక్కడున్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచారాల పౌర సంబంధాల శాఖల పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు, అట్లనే శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, గ్రేటర్ వరంగల్ నగర మేయర్ శ్రీమతి గుండ్ల సుధారాణి, ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి సారు, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, KR నాగరాజు, గండ్ల సత్యనారాయణ మొదలైన నాయకులందరూ సార్కు ఘనంగా స్వాగతం చెప్పారు. సార్ ఇక్కడ పర్యటించి ఏం సమస్యలు ఉన్నాయి, వాటిని ఎట్లా పరిష్కరించాలి అనే ముచ్చట్ల మీద మరీ వాళ్ళతోటి మాట్లాడుతాడు ఏమో అని అనుకుంటున్నారు కొందరు.